సింహాచలం దేవస్థానంలోని దుర్ఘటనపై రాష్ట్ర ప్రభుత్వానికి త్రిసభ్య కమిషన్ సోమవారం నివేదిక ఆదేశించింది. ఆ కొద్దిసేపటికే కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ దుర్ఘటనకు బాధ్యులైన 7గురిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. దేవాదాయ శాఖతో పాటు పర్యాటక శాఖలోని వారిపై ఈ సస్పెన్షన్ వేటు వేసింది. సింహాచలం దేవస్థానం ఈవో కె సుబ్బారావు, సింహాచలం దేవస్థానం ఈఈ డీజీ శ్రీనివాసరాజు, ఏపీ టీడీపీ ఈఈ కె రమణ, దేవస్థానం డిప్యూటీ ఈఈ కెఎస్ఎన్ మూర్తి, ఏపీ టీడీపీ డిప్యూటీ ఈఈ ఏబీ విఎల్ఆర్ స్వామి, ఏపీ టీడీపీ ఏఈ పి మదన్ మోహన్, దేవస్థానం జేఏ కె బాబ్జీపై సస్పెన్షన్ వేటు వేసింది. కాంట్రాక్టర్ కె లక్ష్మీనారాయణపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇది డ్రాయింగ్ ఆఫీస్ వస్తే పెట్టమని చెప్పి మీ మీద ఒత్తిడి ఎవరు చేశారు? ఎవరు చెప్పారు? ఇద్దరు కూడా మామూలుగా వర్క్ సంవత్సరం చేయండి అని కొన్ని అడ్డంకులన్నీ చేయండి అని రిక్వెస్ట్ చేశారు సార్. నేను కూడా వచ్చి దేవుడి కార్యక్రమం కదని దీన్ని డ్రాయింగ్ లేకపోయినా అధిగమించి చేస్తే ప్రొవైడ్ చేయాలి సార్. అది ఆ స్కోప్లో ఉంది సార్. నిన్న మీన్ వైల్ మన టెంపుల్ దగ్గర ఈ డైవర్షన్ అటు ఇటు యూజ్ఫుల్ అవుతాయని వాళ్ళని రిక్వెస్ట్ చేశారు సార్. దానికి సీజర్ కూడా రావడం జరిగింది. సభ కూడా వచ్చినప్పుడు ఈ డిస్కస్ చేసి నేనేమన్నానంటే